చెప్పారు నీ దగ్గరికి వెళ్తే ఏదో చెప్తావని. నీ రాక ఒక శిఖరపు అడుగులా ఉంటుందని. కానీ నీ కాళ్ళు నా కాళ్ళలాగే ఉన్నాయిగా సాధారణంగా. శిఖరపు అడుగులు అయితే కాదుగా. టీచర్లు చెప్పే పాఠాల కన్నా మీ నోటి నుంచి వచ్చే వాక్యాలు చాలా గొప్పవని మా అమ్మ చెప్పింది. నువ్వు బోధించే బోధన భగవద్గీత కంటే బాగుంటుందంటగా. అన్నా నువ్వు మాకేం చెప్తావో తెలీదు. మా తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవంతో నీ దాకొచ్చాము. అదే గౌరవంతో నువ్వు చెప్పేది మౌనంగా వింటాం. మీ సందేహాలన్నిటికీ సమాధానం పలుకుతా నా నీడలాగా. నా దాకా మీరు వచ్చారు, మీ దాకా నేను రావాలి కదా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారో వాళ్ళకి తెలుసు. మీరు ఎందుకు వచ్చారో మాత్రం మీకు తెలియదు. తెలుస్తుంది, తెలవడానికి సమయం పడుతుంది. నీ దాకా ఒక శిఖరపు అడుగు అని తెలుసుకోవడానికి రోజులు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, చివరికి సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కానీ ఏదో ఒకరోజు ఆ అడుగు పడితే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో మీ ఊహకు కూడా అందదు. ఆ అడుగు వామనుడి అడుగులాగుంటుంది. బలి చక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కిన అడుగా, విష్ణు దశావతారాల్లో 3 అడుగులకు ముల్లోకాలను ఆక్రమించిన అడుగా ఈ అడుగు. ఆ అడుగే. ఆ అడుగుతో ముల్లోకాలను ఆక్రమించాడు వామనుడు. మన ఈ అడుగుతో శిఖరంలో అడుగులు వెయ్యాలి. శిఖరాన్ని గదిలించడం మనుషులకు సాధ్యం కాదు. అలా గదలలేని ఒక శిఖరపు అడుగులా మన ప్రయాణం కూడా మొదలవ్వాలి. నువ్వు చెప్పేది మాకు ఒక్క ముక్క అర్థం అవడం లేదు. శిఖరమేంటి, వామనుడేంటి, అడుగేంటి, ఇదంతా ఆలోచిస్తుంటే ఇంటికాడ ఉంటే బాగుందనిపిస్తుంది. టేక్ దిస్ పాయింట్. నేను మీకు ట్యూషన్ చెప్పనీకి రాలేదు, అట్లానే మీరు నా దగ్గర ట్యూషన్ నేర్చుకోవడానికి రాలేదు. చదువు స్కూళ్ళల్లో మాత్రమే దొరుకుతుంది. జ్ఞానం మాత్రం కొందరు దగ్గర మాత్రమే దొరుకుతుంది. చదువు చెప్పే ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని బోధించరు. జ్ఞానాన్ని బోధించే ప్రతి ఒక్కరూ చదువును బోధించరు. ప్రతిదీ బోధించడానికి మాత్రం నేనున్నాను. చదువుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లైఫ్. దానిని మించింది ఏదో కావాలి. అది కావాలంటే ఇప్పటి నుంచి సమకూర్చుకుంటేనే రేపటి రోజున అది మనతో ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఈరోజు చదువు గురించి చెప్తాను. చదువు గురించి చెప్పడానికి టీచర్లు ఉన్నారని మీరే చెప్పారు, మళ్ళీ అదే చదువు గురించి మీరే చెప్పాలనుకుంటున్నారు. నేను చెప్పేది మీ టీచర్లు చెప్పే చదువు గురించి కాదు, ఆ చదువుకున్న గొప్పతనం గురించి. ఆ చదువుని మనం ఎలా చదవాలి, ఆ చదువుని మనం ఎలా గౌరవించాలి, ఆ చదువుని మనము ఎలా అభ్యసించాలి, ఆ చదువుని మనం ఎలా లీనం చేసుకోవాలి అనే దాని గురించి చెప్తా అన్నాను. దాని గురించి పెద్దలు ఎప్పుడో చెప్పారు. లక్షలు సంపాదించే కన్నా 4 అక్షరాలు సంపాదిస్తే చాలా గొప్ప అని. ఆ అక్షరాలే రేపటి రోజున అతని తలరాతను మార్చే బ్రహ్మ చేతి కలముగా మారుతుంది. పెద్దలు చెప్పారా లేక నువ్వే సమకూర్చి చెబుతున్నావా అన్నయ్య? నేనే సమకూర్చి చెబితే నీకు తెలుసుకోవడానికి నీ జీవిత కాలం పడుతుంది. అది వదిలేసి నేను చెప్పేది సరిగ్గా విను. నా మాట పలుకులు మాత్రమే మీకు వినపడాలి. మీ మాట పలుకులు మాత్రం నాకు వినపడకూడదు. మీ ప్రతి సందేహాన్ని మీరు నేను మాట్లాడిన తర్వాతే చెప్పాలి. అప్పుడే మీ ప్రతి సందేహానికి నేను జవాబు పలుకుతా. సరేనా? చదువు చంద్రుడి దూతగా ఉండగా మనకు భయం ఎలా? జీవితంలా ఏదైనా నిర్లక్ష్యం చేయండి గాని చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అది రేపటి రోజున మనల్ని ఉన్నత శిఖరాన నిలబెడుతున్నది. అక్షరాలకున్న గొప్పతనం వజ్ర వైడ్యురాలకు కూడా ఈ భూమి మీద లేదంటే నమ్మండి. ఆ చదువు నుండి వచ్చే జ్ఞానం పరిపూర్ణమైనది. ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని 10 మందికి అండగా ఉండగా మీరు చదువుకున్న చదువుకి ఆ చదువుతో పాటు మీకు గౌరవాన్ని ఇస్తుంది. చదువు అంటే ఆషామాషి విషయం కాదు. చదువు అంటే ఆ దేవుడిచ్చిన వరం. అప్పట్లో యుద్ధాలు గెలవాలంటే ఆయుధాలు కావాల్సి ఉండేటి. మరి ఇప్పుడు యుద్ధాలు గెలవాలంటే చదువుకొని ఉండాలి. ప్రతి మనిషి ఆయుధమే చదువు. మరి అలాంటి చదువుని అవహేళనగా చేయకండి, చదవకండి. చదువును చూస్తున్నప్పుడు యుద్ధం గెలవడం గురించి మాత్రమే ఆలోచించండి, అంతే. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎంజాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఇస్ లైఫ్ వార్. చదువు యుద్ధం ఏంది అని అనుకుంటున్నారా? నేను ముందే చెప్పినా కదా, నేను చెప్పే మాటలు అర్థం చేసుకోవడానికి రోజులు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు అని. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు చదువు గురించి చెప్పాను, రేపు లక్ష్యం ఎలా ఉండాలో చెప్తాను. ఆ లక్ష్యపు అడుగుల్లో 1,00,000 మందిని ఎలా నిలబెట్టుకోవాలో కూడా చెప్తాను. మనము చరిత్రలో లేము, అలానే మనం చరిత్రను చదవలేదు, కానీ మనమే ఒక చరిత్ర కావాలి, అలా చూపించాలి. అన్నా
నీ మోటివేషన్ స్పీచ్ సూపర్ అన్న. నీ దగ్గర ఉంటే కనురెప్ప సమయంలో చరిత్రనే మార్చొచ్చు. వస్తాం, ప్రతిరోజు వస్తాం. మీ జ్ఞాన సంపదను మా జ్ఞాన సంపదగా మార్చుకునేంత వరకు వస్తాం. నువ్వు చెప్పినట్టు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కాదు, అతి తక్కువ సమయంలోనే నేర్చుకుంటాము మీ మాటలను. భగవద్గీతను మించిన జ్ఞానబోధ అంటే ఏమో అనుకున్న. జీవితాన్ని గెలవడానికి నీ ఒక్కొక్క మాటల సారాంశాన్ని అర్థం చేసుకుంటే చాలనిపిస్తుంది. సార్, ఈరోజు మిమ్మల్ని గౌరవంగా సార్ అనిపించుకుంటాం సార్. స్కూల్లో లభించే జ్ఞానం మీ దగ్గర లభిస్తుందంటే దానికన్నా అదృష్టం ఇంకొకటి ఏముంటే శేఖర్ సార్. మీ సిద్ధాంతపు అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మా రాక ఓ శిఖరపు అడుగులా తయారవుతాం. వెయిట్ ఫర్ యూ మై డియర్ సార్. చివరకు ప్రశ్న, మీ తల్లిదండ్రులు నా దాకా పంపేయడానికి గల కారణం అర్థమైందా లేక అర్థం